శుభం. మా ఆయన కూడా పెద్దింటి బుద్ధులు అబ్బాయి అన్నమాట. అదిగా చెల్లెమ్మా, ఆ నవనీతం తలుచుకుంది అంటే మీ ఆయనకి శుభ్రంగా గుండు గీసి సున్నం బొట్లు పెడుతుంది, కొంప గుండం అయిపోతుంది. మరి మీరు ఆ నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఇది మీ కొంప కాదు కనుక గుండం అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు, అంతేనా? గిన్నె కాస్త ఎగ్జామినేషన్ చేస్తుందా? ఏమిటది అక్కడ కలిసి చదువుతానికి మన మంచి కూర్చోతుంటే అత్తగారు మాట్లాడుతున్నారా? మరి మీ అల్లుడు గారు నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఈ బుద్ధి అప్పుడే అయిందండి. ఇదిగో చూడు చెల్లెమ్మా, నువ్వు ఇలా పెద్దానికి అడ్డుపడితే నేను బాధించడానికి కేసే ఉండదు. నీ మొగుడిని రక్షించుకోవాలంటే వెంటనే బయలుదేరు, లేకపోతే ఇలాగే బాధింతో కూర్చో. నాకేం పోయింది? ఎంత మంచి బుద్ధి చూసా వదినా. నేను ఇంతవరకు గడ్డి తిన్నాను, మీ ఆయన చేతనైనా అన్నం తినిపించమ్మా అని పాపం ప్రాస అయిపోతున్నారు మీ ఆయన గారు. ఏమిటండి మీకు ఇవ్వేం పాడు బుద్ధులు? ఏమిటే నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా? నిన్ను నా మాటకు సమాధానం చెప్పండి. చెప్పతే ఏం చేస్తా? కాలు విరగొట్టి మోరు గుర్తుపెట్టింది. అవునా వదినా? తప్పు కాదు. చూసారా చూసారా అండి అమాయకత్వం. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. సరే ఇవన్నీ తర్వాత చూద్దాం కానీ ముందు మా ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. నేను చెప్పింది అదే కదా, బిగించున్నాను. అమ్మో అమ్మో, ఇది కోడలు కాదా నాయనా, ఇది మహమ్మారినా? దీన్నమ్మా గీతనంత మాట్లాడతాం. మీరందరూ అడగలేని మాటలు గీత ఆయన నిలదీసి అడుగుతుంది. నా మీద ప్రేమతో ఆయన అడిగినప్పుడల్లా డబ్బిచ్చి మీరందరూ నా కాపురం చెడగొట్టారు. ఆయన్ని నిలదీసి అడిగి ఆయన సరైన బుద్ధి చెప్పి నా కాపురం నిలబెడుతుంది. అందుకు సంతోషించమ్మా. గోపి పకోడీలు తిండి ఇంకా పూర్తి కాలేదా? అయిపోవచ్చు. నవనీతం, నువ్వు ఒక గులాబ్ జామున్, కజ్జికాయ, పాలకూర తీసుకుంటానండి. మీరు ఆ పకోడీలన్నీ తినే లోపల తెల్లారిపోతుంది. అదే ఎంతసేపు? ఇవేనా 5 నిమిషాలు అలాగేను. నవనీతం, ఇప్పుడు ఎవరు వస్తారు మీ ఇంటికి? చూడు, మంచి రసవత్తర ప్రేమఘట్ట కళా విలాపం. గీత నువ్వా? నేను చూడు నేను చక్క పకోడీ మజ్జిగ 2 సేవిస్తున్నా. సిగ్గు లేకపోతే సరి. ఏమే నా మొగుడిని నీ వల్ల వేసుకుని నా కాపురం కూలుద్దాం అనుకున్నావా? ఓహో, ఈ మగాడు వెళ్ళి నిన్ను వెంట పెట్టుకొచ్చాడా? ఏం మహారాణి, ఎందుకు అలా అరుస్తావు? మీ ఆయన్ని నీ పక్కలోంచి లేపు రాలేదుగా? నా పక్కలోంచి లేపుకొస్తే నేను ఎందుకు కూరుకుంటానే? తర్వాత నీ పక్కలోకి తెచ్చుకున్నావు. అయినా మా ఇంటి మీద పడిందేమే నీ చూపు? నిన్నటి వరకు మా అన్నయ్య నీ ఇంటి చుట్టూ తిప్పుకున్నావా? ఇప్పుడు నా మొగుడు కావాల్సి వచ్చాడా నీకు? ఏమండి, అసలు మీరు ముందు ఇంటికి పదండి. మీ కాళ్ళు చేతులు వెరగొట్టి మూల పడేస్తే గానీ మీరు రోగం కుదరదు. ఇంటికి వస్తే కదా నా కాళ్ళు చేతులు వెరగొట్టేది. పకోడీలు తింటూనే ఉంటాడు. నా కాళ్ళు చేతులు నువ్వే కాపాడాలి. ఏమే నా ఇంటికి వచ్చి నన్నే తిడతావా? లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి తిట్టినంటే? అడుగు, అలా అడుగు. ఎంత పొగరే నీకు? నా మీదంటే నీ కురుకు. ఏమే నేను రెడీ చెప్తాను. 1, 2, 3. రావే, నువ్వు రావే, నువ్వు రావే. నిన్ను నిన్ను ఎలా ఉంది? ఎంత పని చేసావా? అసలు అట్లే పిచ్చిది అందరూ కరెక్ట్ నేర్చుకుంది. దాని ఇక్కడ కూర్చోబెట్టి దాని పని అయిన తర్వాత నీ దరువు మొదలెడతాం. అప్పుడే అయిందా? ఈ కాలు చేయి బాగుపడడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. అప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకో. అయ్యయ్యో నవనీతం, ఏమిటిది? నవ్వనీసం లేదు, వెనపూసలేదు. పదండి. ఏ నవనీతం, దెబ్బలు బాగా తగిలాయా? ఆ రాక్షసి ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఆ గోపిగాడి పీడ విరగడ చేయాలనే పిలిపించాను. పుట్టి ఫ్రాక్చరేనా, కాంపౌండ్ ఫ్రాక్చరా? నువ్వా? నేనెంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే తిరిగి వచ్చాను. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఎంత తప్పు, తిరిగి ఇంటికి రావడం అంత తప్పు. అదేమిట్రా? అవునది నేను చెప్తాగా. ఇక్కడ కాదు, పద. అది కాదు, మా ఇంటికి వెళ్దాం పద. నువ్వేం మాట్లాడు.
నిజమని చెప్పేది నా ఇల్లు అంత మారిపోయిందా? కావాలంటే ఆ కిటికీలో చూడరా, నీకే కనిపిస్తుంది. నేను నా బాబు నీకేం తెలిసే ఎన్నాళ్ళైందో కప్పటి నేతి కాపులో కూర్చుని జిమ్మ చచ్చిపోయింది. నా కర్మ ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా పదే పాఠం చేశారు కదా. మా వాళ్ళందరికీ పూర్తిగా బుద్ధి వచ్చేదాకా మీ ఇంట్లోనే ఉండి నా పెద్ద కొడుకు కోడలు ఆడుతున్న నాటకం చూసి ఆనందిస్తాను. అప్పుడు దాకా ఇంటికి వెళ్ళను. స్నానం చేసి భోజనం చేసేదాకా. ఏమండి, నేను పెట్టే బాధలు భరించలేక వెళ్ళిపోయాను. ఎక్కడున్నారో ఏమైపోయారో ఎలా ఉంటారు. అందుకు ఫలితం ప్రతిరోజు నేను అనుభవిస్తున్నానండి. మన కోడలు మామూలు లేదు, అది రోజు నరకం అండి. నేను నరకం అనుభవిస్తుందండి. కోడలు పిల్ల నీకు మహమ్మారిలా కనిపిస్తోందా? మళ్ళీ నేను వస్తే నా దుంప దించి గంపకెత్తుదామనా? కొన్నాళ్ళు ఇట్టాగే బంద్ చేయి, కొవ్వన్నా కరుగుతుంది. ఏమండి వచ్చేసారా? అమ్మయ్య ఏమిటి ఏమండి ఏమండి వెళ్ళిపోకండి. ఏమండి మీరు చెప్పినట్టు వింటా తరగలండి. అయ్యో అయ్యో వెళ్ళిపోకండి రండి. ఏమండి అదే అదే అమ్మయ్యా. ఏమిట్రా దెయ్యాన్ని చూసినట్టు నన్ను అలా చూస్తారేంటి? ఏంటో ఏమైందమ్మా? ఎందుకంటే గావు గడ్డ పెట్టావు ఇప్పుడు? ఏమిటా మీ నాన్న వచ్చేసారా? నాన్న వచ్చారా? అదే కిటికీలో ఉంటా. అమ్మయ్య భగవంతుడా, అక్కడే ఉన్నారా? చూడు లేదే. అమ్మా ఆ నవ్వు ఆ వాళ్ళకి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. స్పృహలో ఉన్నారో లేరో ఒకసారి గిల్లి చూడు. పర్వాలేదు, కన్న కొడుకు, నీకు హక్కుంది, గిల్లు. భూత వైద్యం పిలిపించి వ్యాపారం చేస్తే గానీ దెయ్యం వదలండి. దెయ్యం పట్టింది చాలే. ఏమిటా అదేమిటా? ఆవిడ వ్యాపారం కుడుతున్నారు. ఆ దెయ్యం నన్ను చూసి దెయ్యం అనుకుని దానికి దెయ్యం పట్టింది అనుకుని దెయ్యం వదలు కొడుతున్నారు. ఆ శరీరానికి ఆ మాత్రం దేహశుద్ధి కావాల్సిందేలే. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు ఎక్కడ ఉన్నావా? ఏమిటి డబ్బులు ఇవ్వు. ఎందుకు? బుల్లమ్మ బుల్లోడికి సినిమాకి. నెలకెన్ని సినిమాలు చూస్తావు? 27 చూస్తాను. మిగతా 3 రోజులు అమ్మ పంపించదు, అందుకే చూడను. నాకు ఇచ్చితలే పంపిస్తే 35 వస్తాం. చూడకపోతే ఏమవుతుంది? ఏడుస్తాను. వదిన వదిన వదిన, నాకు బుల్లమ్మ బుల్లోడు అంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు. అతను ఆ సినిమాలో చలంలాగే ఉంటాడు. తొందరగా డబ్బులు ఇవ్వనా? చేయదులు. నువ్వు అక్కడికి వెళ్ళే సినిమా చూడడానికి, అతన్ని చూడడానికి రెండు. సరే నేను చెప్పినట్టు చేస్తావా? తొందరగా చూసుకో. ఇల్లు జిమ్మి, అంటులు తోమి, బట్టలుతుకు. ఆ తర్వాత డబ్బులు కూడా రావు. పని చేయాలంట. ఈ పని అంతా నేను ఎప్పుడు చేశాను? టైం కూడా అయిపోతుంది. తొందరగా చేసుకో.
కేరళ అసెంబ్లీలో పార్టీ బలాబలాలు. కేరళ అసెంబ్లీకి నిన్న జరిగిన నమస్కారం అండి. నమస్కారం. అరే గోపి, ఉండు. ఈ అమ్మాయి ఎవరో నన్ను చెప్పండి. అందంగా ఉంది, పట్నం మనిషిలా ఉంది. నీ భార్య అన్నమాట. అవునండి. విన్నాను. నీ చెల్లెలి పెళ్లి కోసం పట్నం వెళ్ళి నీ పిల్లాన్ని తెచ్చుకున్నావని విన్నాను. గడిచివాడువే, మంచి పిల్లనే తెచ్చుకున్నావు. సరే గాని మీ ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ఎలా ఉంది? పాకన్న పడిందండి. ఆ రోజు పెళ్లి పందిట్లో మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చా. ఎందుకమ్మా అవమానపరిచింది మీరు కాదు, మీ అత్తగారు. అవమానానికి బాధపడటం లేదమ్మా. నా స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ శుభకార్యం కాస్త నా చేతి మీదుగా జరిపించలేకపోయానే అని బాధపడుతున్నా. ఇప్పుడైనా మించిపోయింది లేదండి. మీరు సరేనంటే ఆ శుభకార్యం మేము జరిపిస్తామని చెప్పడానికి వచ్చా. అంటే మీ అత్తగారు అంత మారిపోయారా, లేక సూర్యుడు పడమర ఉదయిస్తున్నాడా? లేదండి, ఇప్పుడు మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఇదిగో వీడి వల్ల. ఆ పెళ్లి జరిపించడానికే మేము మాట తీసుకోవాలని వచ్చాం. ఈ పెళ్లి జరిపిస్తే నాకన్నా ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారయ్యా? జరిపించమని మేము అడగడం కాదండి. మిమ్మల్ని అవమానపరిచిన మా అత్తగారే మీ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిలాడతారు. చూశాను, బాగుందా? చాలా బాగుంది. సినిమాలో అబ్బాయి కూడా ఎంత బాగున్నాడు. సినిమాలో అబ్బాయి బాగున్నాడా, పక్క ఊరు అబ్బాయి బాగున్నాడా? ఇద్దరు ఒక్కలాగే ఉంటారు కదా. ఇద్దరు బాగానే ఉన్నారు. చిన్న ఇద్దరు ఒక్కలాగే ఉంటారంట, ఒక్కలాగే బాగున్నారంట. సిగ్గు లేకపోతే సరే. ఏమమ్మా, ఏమంత చెయ్యరా అన్నారని చేసిన నా బిడ్డ మీద రుచిపడిపోతా. అదే ఏం లేదు అత్తగారు, మీ ముద్దుల కూతురు పక్క ఊరు అబ్బాయితో ప్రేమ కలాపాలాడు. మా ఇంట వంటలో వాడు పాడు బుద్ధులు. అది కాదమ్మా, చెంగయ్య గారు అబ్బాయి వెంకటతో వెళ్ళాడు. అతను నేను కలిసి వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ కలుసుకున్నారా? కలవాలని వెళ్ళలేదు. మరి చెంగయ్య గారు వాడు అబ్బాయి ఎవరు? ఒకప్పుడు ధనానికి కావాల్సిన మొగుడు. నువ్వు ఇంటికి వచ్చిన రోజున పేట్ల మీద పెళ్లి చెడిపాలా? ఆ సంబంధం. ఏమంటారు? పీటల మీద పెళ్లి ఆగిపోయి నలుగురిలో నవ్వులు పాలైతే మీకేం పర్వాలేదన్నమాట. వయసు వచ్చిన ఆడపిల్ల రోడ్ల వెంట తిరుగుతూ ఇంటి పరం మంటగలుగుతుంటే నేను చూస్తూ సహించలేను. పోన్లేమ్మా, దానికి ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేస్తాను. నువ్వు ఒక్కదాను ఈ ఇంట్లో హాయిగా సుఖంగా ఉంటుంది. ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయిన తర్వాత ఎవరు చేసుకుంటారండి మీ అమ్మాయిని? మాట్లాడరా అండి? సరేలేమ్మా, నేనే వెళ్ళి ఆ చంద్రయ్య కాళ్ళ మీద పడి ఆ సంబంధం చంద్రయ్యతో పెళ్లి చేస్తాను. దానికైనా కనీసం నీ జ్ఞాన నుంచి విముక్తి దొరికితే అంతే చాలు. తల్లి తల్లి తొందరగా చేసి పదా. బాబు, చంద్రయ్య బాబు గారు. ఓహో, జమీందారుల బిడ్డ భద్రమ్మ గారా? ఏమిటి ఇలా దారి తప్పొచ్చారు? బాబు, అలా చెప్పి పడిచి చచ్చిన బాబుని ఇంకా ఎందుకు చంపుతారు? ఇప్పుడు నా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి బాబు. మీరు నా బిడ్డను మీ కోడలుగా చేసుకుని నా పరువు కాపాడండి బాబు. ఏమిటి, మీ అమ్మాయిని నా కోడల్ని చేసుకోవాలా? అడగడానికి ఎంత ధైర్యం! నీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? నా మాటలు నాకే అప్పగిస్తున్నారా? ఏ అప్పగిస్తే తప్ప? ఆడబిడ్డ తల్లినని తెలిసి ఆనాడు విరవీగావు, ఈనాడు ఫలితం అనుభవిస్తున్నావు. స్తోమత ఎరిగి బ్రతకాలనే ఇంగితం లేనప్పుడు ఎవరైనా పడాల్సిందే. కానీ నా బిడ్డ అమాయకురాలు, దానికో దారి చూపించండి. మీ కాళ్ళు పట్టు బ్రతిమాలుకుంటాను. నా కొడుక్కి చదువు లేదు, అది తెలుసా? అంతకన్నా 1000 రెట్లు ఎక్కువైన బంగారం లాంటి గుణం ఉంది. నా కొడుకు వెర్రిబాబుల వాడు. నా బిడ్డ అమాయకురాలు. మరి నాకు ఐశ్వర్యం లేదు. అంతకన్నా ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం ఉంది మీకు. అంతే చాలు. అబ్బాయి వెంకటచలం, నువ్వేమంటావు? అత్తగారిని చూస్తే జాలేస్తున్నానన్నా. అత్తగారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. చెప్పు బాబు. పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లో వంట పని నేనే చెయ్యాలి. అదేమిట్రా? అంతేగా నాన్న, ప్రతిరోజు సినిమాకి నాకు కూడా రావాలి. ఆ ఒక్క విషయంలో అమ్మాయి నిన్నే మించిపోతుంది బాబు. ఇంటి పని వంట పని నేనే చేస్తున్నాను కదా. పిల్లలు మట్టుకు ఈ అమ్మాయి కనాలి. కమాండ్ డార్లింగ్.